సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖ నుంచి గ్రూప్ సి కేడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 11th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేటువంటిది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తుంది గైస్. ఈ యొక్క అప్లై లింక్ అనేది యూజ్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి ఇక్కడ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సీరియల్ నెంబర్ 18లో ఉన్నటువంటి అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పే 21,700 అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే బీకామ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మినిమం 55% ఆఫ్ మార్క్స్తో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీని ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ, పేరోల్ అకౌంటింగ్, ఈటీడీఎస్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మనకి అడగడం అయితే జరుగుతుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 40 words per minute, హిందీలో వచ్చేసరికి 35 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా సేమ్ పే లెవెల్ ప్రకారం దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. గ్రూప్ సి కేడర్లో ఉన్నటువంటి ఈ యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. లైక్ మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించి నాలెడ్జ్తో పాటు మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉన్నట్లయితే కనుక 40 words per minute, హిందీలో వచ్చేసరికి 35 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే గనక, అన్ని పోస్ట్‌లకి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క రిటన్ టెస్ట్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి పోస్ట్‌లను బట్టి మనకి స్కిల్ టెస్ట్ గాని, లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి రిపీట్ అయ్యేటువంటి ఈ యొక్క అథమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఈ యొక్క టాపిక్స్‌ని గనుక మీరు ఫాలో అయినట్లయితే గనక ఈ యొక్క జాబ్ అనేటువంటి దాన్ని సాధించేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే గనక డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో, ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్‌కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే గనక, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ టు ఎనీ సెక్షన్ ఆర్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇనీషియల్‌గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఐఐటీస్ అనేవి ప్రతి ఒక్క స్టేట్‌లో కూడా మనకి ఉండడం అయితే జరిగింది. సో, మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఐఐటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే గనక డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్‌సైట్‌లో గనుక అకౌంట్ అనేది లేనట్లయితే గనక ఇక్కడ మనకి డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడీ దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి బ్యాక్ వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు యూజర్ నేమ్‌తో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్‌ని కూడా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో మీకు బేసిక్ డీటెయిల్స్‌తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్‌గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ రోపర్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.